తెలంగాణ ప్రభుత్వ విద్యా విధానంపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేశారు. విద్యా కమిషన్ నివేదిక పేరుతో రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోందని కవిత విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని, బడ్జెట్ బకాయిలు విడుదల చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్ పరం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తా ఉన్నది. ఏదైతే తను విద్యా కమిషన్ రిపోర్ట్ తీసుకొని 27,000 పాఠశాలల్ని కుదించి 4,000కు చేస్తానని చెప్పినారో దాన్ని ముందు నుండి తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తూ వస్తున్నది. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నాం. అవన్నీ ఒక పక్కనైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క స్కూల్ని దాదాపు 146 కోట్ల టెండర్తోని మరి వేయడం జరిగింది. అందులో 72 స్కూళ్లకు టెండర్ వేస్తే అందులో సగానికి సగం ఓన్లీ 2 సంస్థలకే, మెగా అనే సంస్థకి, ఇంకొకటి కేఎంవి అనే సంస్థకి మాత్రమే స్కూల్స్ రావడం జరిగింది. అదేవిధంగా దాంట్లో అన్నిట్లో కూడా 5% ఎక్సెస్ టెండర్ వేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను మొత్తంగా ప్రైవేట్